రాత్రి నువ్వు పండుకున్నప్పుడు నీకు తోడు రెండే రెండు ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారా మనకు? డే టైంలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, నైట్ టైంలో ఇద్దరు డ్యూటీ చేస్తారు. డే టైంలో డ్యూటీ చేసిన వాళ్ళు దిగి వెళ్ళిపోతారు, నైట్ టైంలో ఇద్దరు తీసుకుంటారు ఛార్జ్ని. డే టైంలో ఎవరు డ్యూటీ తీసుకుంటారు, నైట్ టైం ఎవరు ఛార్జ్ చేసుకుంటారు. ఒకసారి చూసుకుందామండి. ఇవి ఉంటే నీకు హ్యాపీగా నిశ్చింతగా పండుకో. ఒకసారి చదువుకుందాం. 42వ కీర్తన కొరకుమాలు రాస్తే 8 వచ్చిన ఉంటారు. వాళ్ళు డిప్రెషన్లో కృంగిపోయి చల్లారిపోయి ఆత్మలో మూలుగుతున్న వారిని ఈ జీవితాలు బ్రతికించింది అదే. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. చాలు. మార్నింగ్ ఎవరు డ్యూటీ తీసుకుంటారంటే కృప డ్యూటీ తీసుకుంటారు. మార్నింగ్ బ్రదర్ కృప, ఎస్ యువర్ ఆనర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాయ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్. నీ కుమారుడు గురించి కుమార్తె నేను చూసుకుంటా. ఇంకా రాత్రి మనం పండుకోబోతున్నాం కదా, ఇప్పుడు నైట్ ఈయన దిగిపోతాడు, వేరే డ్యూటీ ఎక్కుతారు, కలిసి అవుదాం. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రి ఇద్దరు బాడీ గార్డ్స్ అండి. నెంబర్ 1 ఎవరు? ఆయన గూర్చిన కీర్తన, వాక్యాధారిత కీర్తన, దేవుని లేఖనాలు ఆధారం చేసుకుని రాయబడిన సాహిత్యపు ఆధారిత కీర్తన, టైంపాస్ కీర్తనలు కాదు. ఇప్పుడు ఆ కీర్తనలు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన. ఇప్పుడు నెంబర్ 1 బాడీ గార్డ్ కీర్తన, నెంబర్ 2 ప్రార్థన. Download ShareChat.